ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ దీప దగ్గరికి గాజులు తీసుకొని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప ఆ మాత్రం రెస్టారెంట్కి టైం అవుతుంది, నాకు త్వరగా గాజులు ఇచ్చేస్తే వేసుకొని వెళ్దాం పదా అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం నేను వేస్తాను నీ గాజులు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారి ఏంటి నాకు మీరు వేస్తారా గాజులు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం అవును నేను వేయకూడదా, నేను వేస్తాను, ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు కూడా మన జీవితంలో ఉండాలి కదా, అందుకే నీ చెయ్యి ఇవ్వు నేను వేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా సంతోషిస్తూ తన చెయ్యిని కార్తీక్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ అయితే దీప చెయ్యి తీసుకొని ఆ గాజుని ఎక్కిస్తూ ఉంటాడు. దీప నువ్వు నాకు దగ్గర అవ్వాలి అని కోరుకుంటున్నాను, నా ప్రాణదాత నువ్వు అన్న తర్వాత నాకు నీ మీద ప్రేమ పెరిగింది దీప అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. మన ఇద్దరి మధ్యలో ఉన్న ఆనకట్టు ఎలాగో అయినా త్వరగా తొలగిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి గాజులు వేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం ఆ గాజులు దొరుకుతున్న కార్తీక్ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ గాజులన్నీ వేసి దీప వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న దీపకి ఒక్కసారిగా గాజు కూర్చోడంతో అయ్యో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే ఏంటి గుచ్చుకుందా, నేను చూసుకుంటానులే అని చెప్పేసి దీప వైపుకు చూసి సైగ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తీక్ అయితే ఎలాగైనా సరే దీపకు నాకు మధ్య ఉన్న ఆనకట్టుని తొలగించి త్వరగా మేమిద్దరం దగ్గర అవ్వాలి అని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం ఏంటి అలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం ఏమీ లేదులే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎలాగైనా సరే నువ్వు నాలో కలిసిపోవాలి అని నేను